కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి థీమ్స్ మనకు కనపడతాయి. రోమాపత్రికలో దేవుని నీతి, మొదటి కొరింథీ పత్రికలో దేవుని జ్ఞానము, రెండవ కొరింథీ పత్రికలో దేవుని ఆదరణ, గలతీ పత్రికలో దేవుడిచ్చేటువంటి స్వాతంత్ర్యము, దేని నుంచి? ధర్మశాస్త్రము నుండి స్వాతంత్ర్యము. ఎఫెసీ పత్రికలో దేవుని ఐశ్వర్యము, ఫిలిప్పీ పత్రికలో దేవుని సంతోషము, సామర్థ్యము, కొలస్సీ పత్రికలో దేవుని సంపూర్ణత, మొదటి తెస్సలోనికైలలో దేవుని వాగ్దానము, రెండవ తెస్సలోనికైలలో దేవుని బహుమానము. ఇవి ఆ పత్రికలలో ప్రాముఖ్యమైన థీమ్స్. కాబట్టి మనం ఎట్లా ఇంటర్ప్రెట్ చేసుకున్నా ఈ ప్రాముఖ్యమైన థీమ్కి దూరంగా మనం వెళ్ళటానికి ఆస్కారం లేదు. సరే, మనం కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఈ పత్రికను పౌలు గారు తాను ఎప్పుడూ అంతకుముందు వెళ్ళనటువంటి రోమా సంఘానికి రాస్తున్నాడు. ఆ దినాల్లో రోమా పట్టణం ప్రపంచానికే రాజధానిగా ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణం. పౌలు గారు ఆ సంఘాన్ని స్థాపించలేదు. అందుకోసమే అంటాడు, నేను ఇతరులు కట్టిన దాని మీద నేను పునాది వేయను అని చెప్పి అంటాడు. కనుక వారికి రాస్తూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఏమని? యేసుక్రీస్తు దాసుడు, అపోస్తలుడు, సువార్త కొరకు ప్రత్యేకింపబడిన వాడు. అది మొట్టమొదటి వారంలో మనం చూసాం. గత వారంలో ఏం చూసామంటే, ఆ శాల్యుటేషన్లో ఆ రోమా సంఘస్థులకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు పిలువబడిన వారు, మీరు ఉట్టిగా వచ్చిన వారు కాదు. కూర్చో ఆశీష్, కూర్చో. మీరు పిలువబడిన వారు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు, అనాది కాలముననే మిమ్మల్ని పిలిచాడు. ఆ విషయాన్ని వారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేని కొరకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. ఇదే మాట తెస్సలోనిక పత్రికకు రాస్తూ అంటాడు, మీరు పవిత్రులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు మిమ్మల్ని పిలవాలి. ఆ సంఘం అంటే డెఫినేషనే మొదటి కొరింథీ మొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద చర్చ్. సంఘం అంటే ఆదివారం వచ్చేవారు అనుకోవడానికి లేదు. సంఘం అంటే అటెండ్ అయ్యేవారు అని చెప్పలేదు. ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇది సంఘము యొక్క నిర్వచనం అని మనం చెప్పుకోవచ్చు. ఈ విషయాలు జ్ఞాపకం చేసిన తర్వాత ఆయన వర్తమానంలోనికి వెళ్ళే ముందు కొన్ని సంగతులు రాస్తున్నాడు. ఏంటంటే, వారిని చూడటానికి ఆయన ఎంతో అపేక్ష కలిగి ఉన్నాడు. చాలాసార్లు రోమా పట్టణానికి వెళ్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాడు అంటే, వారికి సువార్త ప్రకటించటానికి, వారికి సువార్త బోధించటానికి. అదేంటన్నా సువార్త చెప్పేది? మనం రక్షణ పొందని వాళ్ళకి కదా, అవిశ్వాసులకు కదా సువార్త. అది మన అపార్థం, అంటే మన మిస్కన్సెప్షన్. సువార్త కేవలం అవిశ్వాసులకు మాత్రమే కాదు, విశ్వాసులమైన మనకు కూడా సువార్త అవసరం. ఈ సువార్తను అనుదినం మనం కూడా బోధించుకోవాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా ఆరంభిస్తాడు అని రాయబడలా, విశ్వాస మూలముగా జీవిస్తాడు. కానీ విశ్వాసం అనేది ఒక్కసారి ఆరంభించాం, స్టార్టింగ్లో ఉంచాం, ఇక అయిపోయింది, నేను యేసు ప్రభువుని నమ్మేశాను అనుకోవటానికి లేదు. పౌలు గారు అంటాడు, జీవిత చరమాంకంలో మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును తుదముట్టించితిని, ఇంకా విశ్వాసమును కాపాడుకొంటిని. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. కనుక పౌలు గారు వారికి ఏం చెప్తున్నాడు అంటే, నేను మీ దగ్గరకు వచ్చి సువార్త చెప్దామని తలస్తూ ఉన్నా. ఆ కాలంలో ప్రాముఖ్యంగా
పౌలు గారికి బయలుపరచబడిన రీతిలో ఇంకా ఏ అపోస్తలునికి కూడా సువార్త ప్రత్యక్షపరచబడలేదు. ఆ కారణం చేత పౌలు గారి భారం ఏంటంటే తాను ఏదైతే దేవుని నుంచి పొందాడో ఆ సంపూర్ణమైన సువార్తను వారికి విశదపరచాలని కోరుతూ ఉన్నాడు. ఆ సమయంలోనే వారికి చెప్తున్నాడు, చూడండి 14వ వచనం, గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఎందుకు సువార్త అంటే సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకై అది దేవుని శక్తి. ఏది దేవుని శక్తి? సువార్త దేవుని శక్తి. మ్యూజిక్ దేవుని శక్తి కాదు. పాటలు అంటే సంగీతము దేవుని శక్తి కాదు. డ్రామా దేవుని శక్తి కాదు. అద్భుతాలు దేవుని శక్తి కాదు. ఒక వ్యక్తిని రక్షించటానికి దేవుడు ఈ లోకంలో ఏర్పాటు చేసిన సాధనం ఏంటి అంటే సువార్త. చాలామంది అనుకుంటారు అద్భుతాలు జరిగితే చాలామంది రక్షణ పొందారు అనుకుంటారు. యేసు ప్రభువు వారి కాలంలో అనేకమైన అద్భుతాలు జరిగాయి. యేసు ప్రభువు వారు సెలవు వేయబడేటప్పుడు ఎవరున్నారు పక్కన? ఆయన శిష్యులు కూడా పారిపోయారు. కానీ నేటి దినాల్లో కూడా చాలామంది ప్రజలు సువార్త మీద ధ్యానము కంటే కూడా అద్భుతాల వైపు, సంగీతం వైపు, లేకపోతే మనుషుని గొప్పతనం వైపు పరిగెడతా ఉన్నారు. పిల్లరా, సువార్త ప్రకటించే వ్యక్తిలో పెద్ద విశేషమేమీ లేదు. విశేషం దేంట్లో ఉంది అంటే సువార్తలో ఉంది. అందుకోసమే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో పౌలు గారు ఆయనే చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమై ఉన్నది. పిల్లల, లోకము తన జ్ఞానముతో దేవుని ఎరగట్లా. అసలు లోక జ్ఞానము వెర్రితనము దేవుని దృష్టిలో. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? సువార్త ప్రకటన అనే వెర్రితనం. అనేక మంది వీధులలో సువార్త ప్రకటిస్తుంటారు, కరపత్రికలు పంచిపెడతా ఉంటారు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? అది వెర్రితనం. అంటే ఏ పని లేదు వీళ్ళకి, మా దేవుడు మాకున్నాడు, ఇంట్లో పని లేదు వీళ్ళకి ఏమీ టైంపాస్ కావట్లేదా? వీళ్ళకి రోడ్డు మీదకి వచ్చి ముక్కు ముఖం తెలియని పట్టుకొని యేసు ప్రభు నమ్మని స్వార్థ చెప్తారు. అది వెర్రితనం. కానీ దేవుని స్తోత్రం, ఆ వెర్రితనము ద్వారా దేవుడు ప్రజలను రక్షిస్తున్నాడు. కనుక పిల్లరా, నా జీవితంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే సువార్త. కారణం ఏంటి తెలుసా? సువార్త దేవుని శక్తి. ఆ సువార్త ఏంటో తర్వాత వచనంలో చెప్తూ ఉన్నాడు. ఉదయకాలం మనం చదివాం. ఏంటి సువార్త? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడు. దేవుని నీతి. నీతి అంటే ఏమనుకున్నాం? దేవునికి అంగీకార యోగ్యముగా ఉండటం, యాక్సెప్టబుల్ టు గాడ్. మీరు బ్యాంక్కి వెళ్ళారు, నకిలీ నోట్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? ఇది మాకు కుదరదండి, వెళ్ళిపోండి అంటారు. ఇప్పుడు దేవునికి అంగీకార యోగ్యముగా ఉండాలి. ఎవరు దేవుడు? పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపము లేనివాడు, పాపరహితుడు, అతి పరిశుద్ధుడు. ఈ దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే ఏ పాపమును కూడా ఆయన చూచి వదిలిపెట్టలేడు. ప్రతి వ్యర్థమైన మాట, ప్రతి వ్యర్థమైన తలంపు, ప్రతి వ్యర్థమైన ఉద్దేశము, వీటన్నిటినీ దేవుడు శిక్షించాలి. ప్రతి అబద్ధము,
ప్రతి వ్యభిచారము, ప్రతి మోసము, ఇవన్నీ దేవుడు తప్పనిసరిగా శిక్షించాడు. ఏ పాపాన్ని కూడా దేవుడు ఇదొక్కడు వదిలేద్దాంలే అంటానికి లేదు. కారణం ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు. ఈ దేవుని దగ్గర నీతిమంతులు కావాలి అంటే మన సొంత క్రియలు మురికి పేలికలు. చాలామంది అలానే ప్రయత్నం చేస్తుంటారు. ఎలా ప్రయత్నం చేస్తుంటారు? దేవుని దగ్గరికి వెళ్ళి జుట్టిస్తారు. ఏం చేసుకోవాలో దేవుడు దాన్ని? క్రైస్తవులు కూడా ఇస్తుంటారు. ఏం చేసుకోవాలో దేవుడిని జుట్టుతోటి? ఆయనకి జుట్టు లేదా విగ్గు పెట్టుకోవడానికి? ఇంకా ఏం చేస్తుంటారు? ఉపవాసాలు ఉంటారు. నువ్వు అన్నం తినకపోతే దేవుడికి ఏమొచ్చింది? మనం అన్నం తినకపోతే దేవుడికి వచ్చిన లాభం ఏంటి? అంటే దేవుణ్ణి సంతృప్తి పరచటానికి అనేకమైన మార్గాలు మానవుడు అవలంబిస్తూ ఉంటాడు. కొంతమంది చందా వేస్తాడు, లేకపోతే ఇంకేదన్నా చేస్తూ ఉంటారు. మార్టిన్ లూథర్ గారు కూడా మనం రిఫర్మేషన్ అప్పుడు చెప్పుకున్నాం, తనను ఎంతగానో హింసించుకునేవాడంట. చలిలో నిలబడేవాడంట బట్టలు లేకుండా, తనను తాను కొరడాతో కొట్టుకునేవాడంట. ఎందుకంటే నేను ఏదో విధంగా దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలి. మోకాల మీద పాకుతూ వెళ్ళేవాడు. తర్వాత ఈ వచనం ద్వారా సంధించబడ్డాడు. ఏంటి ఆ వచనం అంటే, నీతిమంతుడు క్రియల మూలముగా కాదు, స్వనీతి మూలముగా కాదు, విశ్వాస మూలమున జీవించును. ఆ దేవుని ఎదుట నీతి కావాలి అంటే మన స్వంత నీతి సరిపోదు. కేవలం యేసు ప్రభువారు ఇచ్చే నీతి మాత్రమే దేవుని దగ్గర యాక్సెప్టబుల్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, పిల్లరా, ఒకనాడు అత్యంత న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర, ఆ దేవుని దగ్గర ఏ పాపము కూడా సమర్థించుకోవడానికి లేదు. ఒకవేళ ఇప్పుడు మనుషులు అడిగితే మనం సమర్థించుకుంటాం. ఆ కారణం బట్టి అలా చేసాం, ఈ కారణం బట్టి ఇలా చేసాం, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, ఆ పాస్టర్ గారు చేయలేదా, లేకపోతే వాళ్ళు చేయలేదా, ఇది అనేకమైన సమర్థించుకుంటాం. కానీ ఆనాడు దేవుని ఎదుట మాట్లాడటానికి ఏముండదు. ఇదే మొదటి అధ్యాయం 20వ వచనం చివరి భాగంలో కూడా అంటాడు, గనుక వారు నిరుత్తరులై. దేవుని దగ్గర ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు దేవుని దగ్గర? మన మాట నాలుకకు రాక మునుపే ఆయన ఎరిగినవాడు. ఆలోచన మనకు రాకముందే ఆయన దగ్గర ఏం చెప్తాం? మనుషుల దగ్గర అయితే అరే మర్చిపోయానన్నా అంట, ఉటిదే మర్చిపోలే ఏం పోలా, వాళ్ళు సాటిస్ఫై చేయడానికి. దేవుని దగ్గర ఏం మాట్లాడతాం? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఓ మనుషుడా, నువ్వు ఏమి విత్తుదువో అదే పంటను కోయదువు. కానీ ఇక్కడ కూర్చున్న వారు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేనికి అంటే, ఇదిగో దేవుడిచ్చే నీతి, పర్ఫెక్ట్ రైచియస్నెస్, కంప్లీట్ రైచియస్నెస్, ద ఓన్లీ రైచియస్నెస్ విచ్ ఈజ్ యాక్సెప్టబుల్ బై గాడ్. దేవుని చేత అంగీకరించబడే నీతి, అది యేసు ప్రభువారి రక్తమునందలి విశ్వాసము ద్వారా నీకు నాకు ఉచితముగా అనుగ్రహించబడుతుంది. రండి, రోమీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎవరు? నమ్మువారు, విశ్వాసం ఉంచేవారు. ఏంటి నమ్మటము అంటే? నమ్మటము అంటే ఏంటి? చాలామంది నమ్ముతారు యేసు ప్రభు, నమ్మనంటారా? మన భారతదేశంలో మన భారతీయులకి మనకున్న అలవాటు ఏంటంటే ఎవరినైనా నమ్ముతాం మనం. ఆల్రెడీ చాలామందిని నమ్మాం. ఇంకొక ఆయన యేసు ప్రభు నమ్మడానికి ఏముంది? చాలా ప్లేస్ ఉంది మన ఇంట్లో, గోళ్ళకి అన్నిటి పక్కన ఇది కూడా యేసు ప్రభు ఫోటో కూడా పెట్టేద్దాం. నమ్మే కదా పెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ మాట్లాడే విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే, దయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి. అలాంటి విశ్వాసం గురించి మాట్లాడట్లే ఇక్కడ. పిల్లరా, విశ్వాసము ద్వారా నీతి. ఈ విశ్వాసములో మొట్టమొదటి లక్షణం
4 ఆస్పెక్ట్స్ ఉన్నాయి విశ్వాసానికి. మొట్టమొదటి ఆస్పెక్ట్ ఏంటంటే నాలెడ్జ్, జ్ఞానం. మనం తెలియకపోతే విశ్వాసం ఉంచలేం. ఇప్పుడు రోడ్డు మీద ఎవరో ఉన్నారు, సిరంజి పట్టుకొని నిలబడ్డారు, దానికి బలం ఇంజక్షన్ వేస్తారా అన్నారు అనుకోండి, మనం పారిపోతాం. ఒరే వీడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఏ ఇంజక్షన్ వేస్తాడు మనకు తెలియదు. ఎప్పుడు మనం నమ్ముతాం? మనకు తెలిస్తే నమ్ముతాం, తెలియకపోతే నమ్మం. మన విశ్వాసానికి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుణ్ణి ఎరగటం. దేవుణ్ణి ఎరగటం. ఎరగటం అనేది ఇన్ఫర్మేషన్ కాదు. ఇన్ఫర్మేషన్ వేరు, విశ్వాసం వేరు. దయ్యాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమని? సర్వోన్నతుని కుమారుడు అయిన క్రీస్తు. మనుషులు ఎవరు ఆ మాట అనలే. అదే మాట పేతురు గారు చెప్తే దేవుడు అన్నాడు, అబ్బా పేతురు నీవు ధన్యుడవు, ఇది రక్త మాంసంలో నీకు బయలుపరచలేదు, నా పరలోకమందున తండ్రే. అదే మాట దయ్యాలు చెప్తే ప్రభు ఏమన్నాడు? అబ్బా దయ్యాలారా మీకు దేవుడే బయలుపరిచాడు అన్నాడా? అనలా. మీరు నోరు మూసుకోండి అన్నాడు. కారణం ఏంటంటే అది ఇన్ఫర్మేషన్. మనకు పేపర్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ఫలానా స్కీమ్ స్టార్ట్ చేస్తుంది, మనం కూడా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు, వాళ్ళు కొనసాగించినప్పుడు లేదు. కానీ మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసానికి మూలం ఏంటంటే జ్ఞానం. ఎందుకు బైబిల్ చదవాలి? ఎందుకు అంటే దేవుని గురించి తెలియాలి. మనకి తెలియదా? మనకు తెలిసింది కొద్దిగే. మనకు వినపడుచున్నది గుసగుస వంటి శబ్దమే. అందుకోసమే ఏం తెలియాలి అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం తెలియాలి, దేవుని యొక్క క్యారెక్టర్ తెలియాలి, దేవుని యొక్క లక్షణాలు తెలియాలి. మన ఆరాధన ఎప్పుడు అర్థవంతంగా ఉంటుంది అంటే దేవుని యొక్క క్యారెక్టర్ను తెలిసి మనం ఆరాధన. కొన్నిసార్లు కొంతమంది దేవుని ఒక్క క్రియ చూస్తారు. ఉదాహరణకి మనకు ఆరోగ్యం బాగలేదు, ప్రభువుని నమ్మామన్నాం అంటే ఏంటి? నాకు ఆరోగ్యం బాగైతే దేవుని నమ్ముకుంటా అన్నారు, ఆరోగ్యం బాగైంది, అనారోగ్యం బాగైంది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు నన్ను స్వస్థపరిచేవాడు, దేవుడు నాకు ఎట్లా అవసరం, నాకు ఎప్పుడైనా జ్వరం వస్తే నేను ఎట్లా డాక్టర్ దగ్గర పోతానో, నాకు ఆరోగ్యం బాగలేకపోతే దేవుని దగ్గర పోతాను అనుకుంటాను. అది నిజమైన నమ్మకం కాదు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని వ్యక్తిత్వము గురించిన జ్ఞానము కావాలి. ఈ బైబిల్ దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని యొక్క వ్యక్తిత్వము ఈ గ్రంథములో బయలుపరచబడ్డది. దర్శనముల ద్వారా కాదు, లేకపోతే కళల ద్వారా కాదు. దేవుని వాక్యము దేవునిని బయలుపరుస్తుంది. నీకు దేవుడి గురించి తెలియాలా? బైబిల్ చదవండి. దేవుని వ్యక్తిత్వం గురించి తెలియాలా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. అది తప్ప వేరే మార్గమే లేదు. కాబట్టి మన విశ్వాసం అభివృద్ధి పొందాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మొట్టమొదటిగా దేవుని గురించిన జ్ఞానం. రెండవది దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనకు అర్థం కావాలి. ఈ రక్షణ ప్రణాళిక ఎందుకు దేవుడు వచ్చింది? చాలామంది అనుకుంటారు దేవుడు వచ్చింది ఎందుకు? ఏ కష్టాలు రాకుండా కాపాడటానికి అనుకుంటారు. దేవుడు వచ్చింది మనలని తన కుమారుని యొక్క సారూప్యములోనికి మార్చటానికి. దానికి ఎన్ని ఉలి దెబ్బలైనా కొడతాడు ఆయన, ఎన్ని సుత్తి దెబ్బలైనా కొడతాడు. మనం ఏడిసినా వద్దన్నా ఆయన ఏం ఒప్పుకోడు. నలగొడతాడు, విరగొడతాడు, బద్దలు చేస్తాడు, అవమానాల గుండా, నిస్సహాయత గుండా తీసుకెళ్తాడు. ఎందుకు అంటే మనము ఆయన రూపములోనికి మారాలి. కనుక రెండు విషయాలు మనకు జ్ఞానము, నాలెడ్జ్ అనే పదం, నోయింగ్ అనే పదం రెండు ఒకే రూట్లోంచి వస్తాయి. KNOW నో, KNOWLEDGE నాలెడ్జ్, ఎరగటం. మన విశ్వాసానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుణ్ణి ఎరగటం. దేవుణ్ణి ఎరగకపోతే మన విశ్వాసం సరైనదిగా ఉండదు. ఒక కథ చెప్తారు కదా, ఒక ఏనుగు గురించి 4 గుడ్డివాళ్ళు చెప్తున్నారంట. ఎలా చెప్తున్నారు? ఒక గుడ్డివాడు కాళ్ళు చూసి అన్నాడు, ఏనుగు అనేది ఒక స్తంభం లాగా ఉంటుంది అని చెప్పాడు. ఇంకొకడు తోక చూసి ఏనుగు అనేది ఒక తాడులాగా ఉంటుంది అన్నాడు.
కానీ ఇలాగంటే వాళ్ళు చూసిన పాటను బట్టి వాళ్ళు చెప్తున్నారు. అయితే నా విశ్వాసము ఎప్పుడు సరైనదిగా ఉంటుంది అంటే దేవుని గురించిన రెండు విషయాలు, దేవుని వ్యక్తిత్వము, దేవుని ప్రణాళిక. ఈ రెండు లేకుండా మన విశ్వాసము ముందుకి కొనసాగలేదు. చాలామంది ఆరంభిస్తారు, మధ్యలో జారిపోతుంటారు. కారణం ఏంటి తెలుసా? ఈ రెండు విషయాలు వారు ఎరగలేదు. దేవుని వ్యక్తి అంటే ఏమనుకుంటారంటే, అనుకున్నవన్నీ జరిగితేనేమో దేవుడు బలవంతుడు అనుకుంటారు, అనుకున్న జరగకపోతే దేవుడు బలహీనుడు అనుకుంటారు. కాబట్టి మొట్టమొదటి విశ్వాసంలోని ఆస్పెక్ట్ ఏంటంటే నాలెడ్జ్, దేవుణ్ణి ఎరగటం. దేవుడు మన కన్నులను తెరిచినప్పుడు ఆయనను మనం ఎరుగుతాం. రెండవది ప్రియులారా, అసెంట్ అంటారు, అంటే మన మనస్సుతో అంగీకరించటం. నాలెడ్జ్ తెలుసుకోవటం, మనస్సుతోటి అంగీకరించటం. చాలామంది తెలుసుకుంటారు కానీ మనస్సుతో అంగీకరించరు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చాలామంది డాక్టర్లు ఉంటారు. కొంతమంది దగ్గరికి ఎందుకు వెళ్తాం? వాళ్ళ మీద మనకున్న నమ్మకం. కాబట్టి చాలామంది మాకు విశ్వాసం ఉంది అని చెప్తారు, కానీ పరీక్షలు వచ్చినప్పుడు ఆ విశ్వాసంలో కొనసాగలేరు. ఉదాహరణకి రాతి నేలలో వాక్యం అనే విత్తనం పడింది, మొలిచింది, కానీ వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను రాగానే అది ఎండిపోయింది. కాబట్టి మన విశ్వాసములో మనం కేవలం తెలుసుకోవటం మాత్రమే కాదు పిల్లరా, మనం తెలుసుకున్న దానికి మనం దాన్ని అంగీకరించాలి. మూడవది, విశ్వాసములో విధేయత ఉంటుంది. నిజమైన విశ్వాసము విధేయతకు దారితీస్తుంది. విధేయత లేని విశ్వాసము ఉట్టి విశ్వాసమే. దేవుని నమ్మాం అని చెప్తాం, కానీ చాలాసార్లు ఆ విశ్వాసము విధేయతలోకి మారదు, కనపడదు. దేవుణ్ణి నమ్మిన విశ్వాసులు వారి విశ్వాసంతో ఏం చేశారు తెలుసా? రండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అక్కడ విశ్వాస వీరుల జాబితా మనకు కనపడుతుంది. 11వ అధ్యాయం. విశ్వాసము ద్వారా హేబేలు శ్రేష్టమైన బలర్పించాడు. విశ్వాసము ద్వారా హానోకు దేవునికి ఇష్టడై ఉండి నడిచాడు. విశ్వాసము ద్వారా నోవహు ఓడను నిర్మించాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలు వెళ్ళాడు. విశ్వాసము ద్వారా అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. విశ్వాసము ద్వారా ఇస్సాకు, యాకోబు, అబ్రహాము అనేవారు గుడారాల్లో నివసించారు. విశ్వాసము ద్వారా మోషే ఎర్ర సముద్రం దాటిచ్చాడు. పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ విశ్వాసము ద్వారా వారు చేసిన సంగతులు. ఒకవేళ నేటి దినాల్లో కానీ ఈ రాస్తే ఏం చెప్పేవాళ్ళు, ఏం రాసి ఉండేవాళ్ళు? విశ్వాసంతో ఏం చేశారంటే ఏం రాయాలా? యోసేపు రాజైన సంగతి రాయాల. అక్కడ యోసేపు గురించి ఏం చెప్పాడు? యోసేపు విశ్వాసం ద్వారా రాజు అయ్యాడని రాశాడా? ఏం రాశాడు? యోసేపు అవసాన కాలమందు నిర్గమమును గురించి ప్రశంసించాడు. అంటే విశ్వాసము వారి జీవితాల్లో విధేయతను తీసుకొచ్చింది. దేవుడు చెప్పాడు నోవాకి, నోవా ఇదిగో ప్రళయం రాబోతా ఉంది, ఓడను నిర్మించు. అబ్రహాము రా, నిన్ను ఆశీర్వదిస్తాను. విశ్వాసము చాలా పిల్లల చాలాసార్లు మనం అనుకుంటాం మనకు అర్థమైతే అప్పుడు చేద్దాం అనుకుంటాం, కానీ విశ్వాసం అనేది 11వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అదృశ్యమైనవి ఉన్నాయి, కనపడేవి కాదు. కనపడేవి ఉన్నాయని అందరికీ తెలుసు. కనపడనివి
మోషే గురించి రాస్తాడు. 24 నుంచి 26 కలపబడి ఉన్న 27లో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును. మోషే అదృశ్యుడైన వారిని. పిల్లరా, నీకు ఇప్పుడు పరలోకం నీకు నాకు కనపడట్లా, యేసు ప్రభు కనపడట్లా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. కొన్ని న్యూస్ మనకు భలే ఇంట్రెస్ట్. ఫలానా వ్యక్తి పరలోకం చూశాడంట, ఫలానా చోట నరకం అరుపులు వినపడ్డాయంట, మూలుగులు. అవునా నిజంగా అంటే వినపడకపోతే నమ్మవా? దేవుడు బయలుపరచాలనుకుంటే మనకు వాక్యంలో రాసి పెడతాడు కదా, అవి మనకు అవసరం లేదు. విశ్వాసము విధేయతకు దారి తీస్తుంది. ఇశ్రాయేలు వేగులు 12 మంది వెళ్ళారు. ఆ కనాను దేశం అంతటిని వేగు చూశారు, వచ్చారు. ఏమన్నారు? అంతా బాగుంది, కానీ మనము వెళ్ళి వాళ్ళను ఓడించలేము, మన వల్ల కాదు. వారు అవిధేయులైపోయినారు. చివరిగా విశ్వాసం అనేది అది త్యాగము, అది క్రయము చెల్లిస్తుంది. చూడండి, విశ్వాసం ద్వారా ఏం చేశారు? 11వ అధ్యాయం 33వ వచనం, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యం జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరిచిరి, యుద్ధంలో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను. ఇదంతా బాగుంది కదా, ఇది చాలా బాగుంది. కానీ తర్వాత వచనం 35వ వచనం, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదలను పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు. కారణం ఏంటంటే వారి విశ్వాసం. 39వ వచనం, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన. పిల్లరా, దేవుడు మన గురించి సాక్ష్యం దేన్ని బట్టి చెప్తాడు అంటే మన విశ్వాసమును బట్టి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఈ మధ్యాహ్నకాల సమయ పాఠం ఏంటంటే, విశ్వాసం అనేది రక్షణ కొరకు మాత్రమే పరిమితం కాదు. రక్షణ పొందాం, ఇక విశ్వాసం ఉంచామనుకోవడానికి లేదు. విశ్వాసం అనేది మన చివరి దినము వరకు కొనసాగించాలి. ప్రతి అడుగులో. నువ్వు రక్షణ పొందిన వెంటనే చనిపోయామనుకోండి, పరలోకానికి వెళ్తే ఏం చెప్తాం మనం? ఆ తప్పిపోయిన దొంగ, ఆ శిలువ మీద దొంగ ఏం చెప్తాడు? ఏవా, ఎందుకు వచ్చినావా నువ్వు? స్వార్థ చెప్పావు ఎప్పుడన్నా? మందిరానికి వెళ్ళావా నువ్వు? బలలో పాలు పొందావా అంటే వాడు ఏం చెప్తాడు? ఆ దొంగ ఏం చెప్తాడు? నాకు అవన్నీ తెలియదండి. ఎప్పుడైనా ఆరాధన చేసావా? ఎప్పుడైనా పాట పాడావా? మరి ఎట్లా వచ్చావు ఇక్కడికి పరలోకానికంటే? అగో ఆ మధ్యలో ఉన్న ఆయన నన్ను రమ్మన్నాడు, నేను వచ్చాను. ఇప్పుడు పౌలు గారు దాదాపు 30-40 సంవత్సరాలు పరిచర్య చేశాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో సంఘాలు స్థాపించాడు. ఇప్పుడు ఆయన పరలోకం గేటు దగ్గర ఆఫ్ చేసి, ఏంటి పౌలు గారు ఎందుకు వస్తున్నారు అంటే, నేను ఇంత పరిచర్య చేశాను, నేను ఇంత సేవ చేశాను, ఇవన్నీ చెప్పడానికి లేదు. ఏం చెప్తాడు? యేసుక్రీస్తునందలి విశ్వాసం. కాబట్టి మనం కొత్తగా రక్షణ పొంది సంవత్సరాలు అయిపోయినా మనకున్న ఆధారం ఏంటంటే విశ్వాసమే. మన పనులు కాదు, మన జీవితం కాదు. అవి మంచివే, కావాలి, మన క్రియలు కావాలి, కానీ వాటిని ఆధారం చేసుకోవడానికి లేదు. అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు.
ఈ కాంటెక్స్ట్లో ఈ రోమీలకు రాయబడిన పత్రిక యొక్క సందర్భం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే నీతి వస్తుందా, విశ్వాసం వలన నీతి వస్తుంది. యూదులు ఏం చెప్తున్నారు? విశ్వాసం ఒక్కటి సరిపోదు, నువ్వు క్రియలు కూడా పాటించాలి. పౌలు గారు అంటాడు, క్రియల ద్వారా నీతి రాదు. నువ్వు నీతి పొందిన తర్వాత క్రియలు చేయి, నీతి పొందిన తర్వాత క్రియలు చేయి. నీ జీవితాన్ని ఇగో దేవుడు ఇది చెప్పాడు, ఇది చేశాను అట్లా క్రియల ద్వారా కాదు, కేవలం విశ్వాసము ద్వారానే నీతి. కనుక ఈ వచనం మన మనస్సులో మన జీవితాంతం దీన్ని పట్టుకోవాలి. నీతిమంతుడు విశ్వాసమూలముగా, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ ద ఫెయిత్, వీ హ్యావ్ టు హోల్డ్. అందుకోసం పౌలు గారు అన్నాడు, నా పరుగును తుదముట్టి ఇచ్చితిని, నా విశ్వాసమును కాపాడు. ఎలా వస్తుంది విశ్వాసం? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు అనేటువంటి సువార్తను మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కానీ, మా స్వనీతి వలన కానీ మేము దేవుని దగ్గర నిలవబడలేం. కేవలం విశ్వాసము ద్వారా మేము నీతిమంతులమని తీర్చబడ్డాం. ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. పైన ఉండే నకిలీ విశ్వాసం నుంచి మమ్మల్ని విడిపించండి. బలమైన లోతైన విశ్వాసములోనికి మమ్మల్ని నడిపించండి. అన్నీ తెలిసినప్పుడు, అన్నీ కనపడినప్పుడు ఉంచే విశ్వాసం కాదు, కానీ తర్వాత మెట్టు ఏం కనపడనప్పుడు, చుట్టూ అంధకారం ఉన్నప్పుడు, తుఫాను రేగుతున్నప్పుడు, నెక్స్ట్ ఏంటో అర్థం కానప్పుడు కూడా విశ్వాసమును ఆధారం చేసుకొని ముందు కొనసాగడానికి సహాయం చేయండి. వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టే మా ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగడానికి సహాయపడండి. మా ప్రతి పరిస్థితుల్లో కూడా విశ్వాసం అనే చుక్కానిని మేము వదిలిపెట్టకుండా మీరు మా కృప చూపించమని, ప్రభువా అపనమ్మిక లేకుండా మాకు సహాయం చేయమని కేక వేస్తూ యేసు ప్రభు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మనం మోకరించి ప్రభు బలలో మనం యోగ్యంగా పాల్గొందాం. మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం విశ్వాసాన్ని గురించి. మరి దేవుడు మనకు ఇచ్చినటువంటి విశ్వాస జాబితాలు చూసినాం కనుక, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేము కనుక ఆ విశ్వాసాన్ని ప్రభు మన జీవితాలు స్థిరపరిచినట్లుగా మనం యోగ్యంగా పాల్గొందాం ప్రభు బలలో. నేను మీకు అప్పగించిన దాని ప్రభావం పొంది తిని, ప్రభుని యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకేనా